పత్రికా రంగంలో నుంచి చిత్ర సాహితీ రంగంలోకి ఎంటర్ అయినటువంటి లిరిక్ రైటర్ శ్రీ భాస్కర్ భట్ల గారు మాస్ పాటల్ని రాశారు, చక్కటి సాహిత్యం ఉండేటువంటి క్లాస్ పాటల్ని రాశారు. ఇక బొమ్మరిల్లు అనేటువంటి సినిమాతో తన ఇంటి పేరుని కూడా మార్చుకున్న బొమ్మరిల్లు భాస్కర్ గారి గురించి వేరే చెప్పాలా చెప్పండి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్లో శ్రీనివాస్ గోపికా పూర్ణిమ పాడినటువంటి ఆ సాంగ్ని ఇప్పుడు పాడడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మల్లికార్జున్ అండ్ గోపికా పూర్ణిమ. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ఓ ముద్ది మంది, సర్లే పాపం అని దగ్గరకెళితే దాని మనసే నీలో ఉందంది, ఆ ముద్దేదు నీకే ఇమ్మంది. సరసాలాడే వయసొచ్చింది, సరదా పడితే తప్పేముంది, ఇవ్వాలని నాకు ఉంది, కానీ సిగ్గే నన్ను ఆపింది, దానికి సమయం వేరే ఉందండి. చలిగాలి అంది, చెలికి వణుకే పుడుతుంది, వెచ్చని కౌగిలిగా నిన్ను అల్లుకు పొమ్మంది. చలిని తరివేసే ఆ కిటుకే తెలుసండి, శ్రమ పడిపోకండి, తమ సాయం వద్దండి. పొమ్మంటావే బాలిక, ఉంటానంటే తోడుగా. అబ్బో ఎంత జాలియా కబరికి నా మీద. ఏం చెయ్యాలమ్మా నీలో ఏదో దాగుంది, నీ వైపే నన్నే లాగింది. అందంగా ఉంది, తన వెంటే 10 మంది, పడకుండా చూడు అని నా మనసంటుంది. తమకే తెలియంది నా తోడై ఒకటుంది, మరెవరో కాదండి, అది నా నీడేనండి. నీతో నడిచి దానికి అలుపోస్తుందే జానకి, అయ్యో అలకరేనికి నా నీడవు నువ్వేగా. ఈ మాట కోసం ఇన్నాళ్ళుగా వేచుంది, నా మనసు ఎన్నో కలలే కంటుంది. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ఓ ముద్దిమంది, సర్లే పాపం అని దగ్గరకెళితే దాని మనసే నీలో ఉందంది, ఆ ముద్దేదు నీకే ఇమ్మంది, దాని మనసే నీలో ఉందంది, ఆ ముద్దేదు నీకే ఇమ్మంది. బైక్ కోరస్ చాలా బాగుంది అండ్ చాలా బాగా పాడారు. అండ్ ఒరిజినల్ సాంగ్ ఒక ఎత్తు అయితే మీరిద్దరూ కలిసి ఈ పాట పాడడం చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ. బొమ్మరిల్లు సినిమా ఎంత అందంగా ఉందో అంత అందంగా ఉంది. థ్యాంక్ యూ. ఒరిజినల్లీ ఈ సాంగ్ ని మల్లికార్జున్ పాడింది జీన్ శ్రీనివాస్ గారు కదా? అవునండి, జీన్స్. ఈ సాంగ్ మీరు ఎప్పుడైనా వేరే వేదికల మీద పాడారా లేకపోతే ఫస్ట్ టైం స్వరాభిషేకంలో పాడడం? ఒకటి రెండు సార్లు ఇంట్లో పాడుంటారు కదా? ఇంట్లోనా? బొమ్మని గీస్తానా? అస్సలు పాడ. అసలు లేదా? వాట్ ఈస్ దిస్ మల్లికార్జున్?
అదే ఇంట్లో ఎందుకండి 5 సంవత్సరాలు అయిపోయింది. అదే 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 అవన్నీ పెళ్లికి ముందు పాటలు. పెళ్ళికి ముందు కూడా పాడలేదు, ఇప్పుడు అస్సలు పాడాను. ఓకే, మీరిద్దరూ మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరు అని అడిగితే కొంచెం నేను ఎరకాటంలో పెట్టేటువంటి క్వశ్చన్ అయినప్పటికీ మీరు ఇండస్ట్రీలోకి రాకముందు చాలా పాటలు వింటూ వచ్చుంటారు. అందులో మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు మల్లికార్జున్? మీకు? నాకు బాలసుబ్రహ్మణ్యం గారు మా దైవం, తర్వాత హరిహరన్ గారు. ఓకే, మీకు? ఇప్పుడు బాలు గారు అన్నది అది యూనివర్సల్, అది యూనివర్సల్ ట్రూత్. ఆయన అలా కూర్చోబెట్టి అక్కడ మిగతా వాడిని చెప్పాలన్నమాట. అంత తర్వాత MLV గారు చాలా ఎన్నో ఆణిముత్య లాంటి పాటలు పాడారు. ఆవిడ, సుశీల గారు, జానకి గారు, చిత్ర గారు, శైలజ గారు, కల్పన, నిత్య, సుమా. యా మర్చిపోతున్నాను. కరెక్ట్. పాట పాడనందుకు నీకు నేను దైవాన్ని అయ్యాను. న్యూ ఇయర్ ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఫీల్ గుడ్ సాంగ్స్ తో వీళ్ళు మీ ముందుకు రాబోతున్నారు. భరత వేదముగ నిరత నాట్యముగ సంస్కృత పదభూయిష్టమైన ఇటువంటి గొప్ప పాటని నీలకంఠర చాలి పొందర బైహార్ట్ చేసి పాడడం అనేది చాలా గొప్ప విషయం. దేవి సారథ్యంలో చిత్రాలయంలో శివుడికి గాత్రాభిషేకం చేశారు. పలుకుతున్న ప్రాణాన ప్రణవనాద ప్రథమనాద శృతి వినరా ఈనాళ్ళ మన దూరం తీయనైనా ఓ విరహం చేదులాగా మారిందే అందిరాక నీ గారం. ఇప్పుడు మీరు బాగా పాడపోతే మేము ఫీల్ అవుతాం కదా, కానీ మీరు బాగా పాడుతుంటే మేము ఫీల్ గుడ్ అవుతాం. ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే కట్టోనే నీకంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే. గుడ్ రౌండ్ లో నిజంగానే ఫెల్ట్ గుడ్. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు అందంగా పాడావు, ఆనందంగా అనిపించింది. పెదవిలో పిడుగులే నవ్వులో ముఖ్యంగా ఇది మా వదిన గారి పాట. ఎందుకంటారా? బాలమురళి కృష్ణమాకు బాల్యమిత్రుడే, ఆశాభోంసుల అక్షరాల అత్త కూతురే. మనసిలా మరుగుతూ ఆశా భోంస్లే గారి కంటే కూడా బాగా పాడారు. అంతమవ్వాలని ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా కాలం ఇప్పుడే నన్ను కనదా. నీ గాత్ర ధర్మానికి ఈ పాట కొద్దిగా ఒక మెట్టు తగ్గించి పాడుంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ వస్తుంది. కదలని ఓసిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా. అద్భుతంగా పాడావు నాన్న, హృదయంతో పాడావు, తెలుస్తూనే ఉంది. నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. రామాయణము శ్రీరామాయణము పల్లవి చాలా చాలా బాగా పాడావు, చరణాలు కూడా బాగా పాడావు. సత్యవచనమై సాగెను రఘుపతి ధర్మ కవచమై అనుసరించే సతి ఇట్లాంటి కష్టమైన పాటని అటెంప్ట్ చేసినందుకు 100కు 100. సహనశీల ధీర వీర వరగ భీరము బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి చక్కా పాడావని చెప్తున్నాను, బట్ కొంచెం స్ట్రెయిన్ అనిపించింది. జన్మలోను నే తీర్చలేని రుణమై బంధించావు. నిన్ను నీ అత్యంత చిన్న పనితో కొలవడం అంటే సముద్రం యొక్క శక్తిని దాని నొరగతో అంచనా వేయటం లాంటిది. సప్తవర్ణముల మాతృకగా అత్యద్భుతంగా పాడాను నాన్న. నిజ 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 పని 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 మ పని నిజ 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 పని గా నీ గా మా వెతికాను నేను, అందులో నిగమ ఉంది. గా నీ గా మా వచ్చేటప్పుడు నిగమ ఉంది. గరి సని దరి సని ద ప సని ద ప మ శ్రీ తుంబుర నారద నార